అందరికీ నమస్తే. సినిమా కబుర్లకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అల్లు అర్జున్ మన బన్నీ అండి. అల్లు అర్జున్కి అసలు వావి వరుసలే తెలియదు అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఇలాంటి కామెంట్స్ నెటిజన్లు అల్లు అర్జున్కి ఎందుకు పెడుతున్నారయ్యా అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. సరదాగా సాగుతుంటాయండి మన సినిమా కబుర్లు ఇలాంటివే. వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. అయితే అల్లు అర్జున్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ పెద్ద నటుడు అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ప్రతి ఒక్కరిని కూడా తన నటన కౌశలంతో, తన నటనతోటి కట్టిపడేసేటటువంటి వ్యక్తి. అదేవిధంగా తన స్టైల్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, చాలా బాగుంటాయి. అలాంటి వ్యక్తి తెలుగు కన్నడలో చాలా క్రేజ్ ఉన్నటువంటి హీరో అని చెప్పుకోవచ్చు. అయితే పుష్ప సినిమాలో అతని యాక్టింగ్ తోటి అల్లు అర్జున్ తన యొక్క నటనతోటి ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేస్తున్నాడు. ఈ పుష్ప సినిమాలోనే తన నటనకి నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఆ నేషనల్ అవార్డు రావడంతో పాటుగా ప్రపంచం మొత్తంలో అంటే పాన్ ఇండియా స్టార్గా ఆ పుష్ప సినిమాతోనే ఎదిగారు అల్లు అర్జున్ గారు. ఈ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మొన్న శుక్రవారం రోజు అల్లు అర్జున్ బర్త్డే అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా తెగ హంగామా చేసేసారు. ఎవరికైనా సహజమే కదా, ఏ స్టార్ అయినా సరే ఏ పుట్టినరోజు వచ్చినా వాళ్ళ యొక్క అభిమానులు దాన్ని పండగలా జరుపుకోవడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సోమవారం రోజు మన బన్నీ బర్త్డే. ఆ బర్త్డే సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేసారు, తెగ పోస్టులు పెట్టారు, తెగ కామెంట్లు పెట్టారు. ఇదే సందర్భంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలే కాకుండా కన్నడ హీరోలు కూడా కన్నడ అభిమానులు, హీరోలు ప్రతి ఒక్కరు కూడా, ఇండస్ట్రీ హీరోలు ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ గారిని అభినందనలతో ముంచెత్తారు, పుట్టినరోజు శుభాకాంక్షలతోటి ముంచెత్తారు. అదే కోవలో పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్ వేదికగానే అల్లు అర్జున్ గారికి బర్త్డే విషెస్ చెప్పారు. ఈ బర్త్డే విషెస్లో జాతీయ అవార్డు గెలుచుకున్నటువంటి నటుడైనటువంటి అల్లు అర్జున్ అభినయ కౌశలంతో ప్రతి ఒక్కరిని కట్టిపడేసి అల్లు అర్జున్ మీరు ఇలాంటి పుట్టినరోజులు ఒక 100 వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు. అయితే అందరికీ రెస్పాండ్ అవుతున్నటువంటి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చూసి మురిసిపోయి, థ్యాంక్ యూ బాబాయ్, మీ అభిమానాన్ని నేను జన్మలో మర్చిపోలేను, జన్మంతా రుణపడి ఉంటాను అన్నట్లుగా ట్వీట్ చేశారు. తిరిగి రిప్లై ఇచ్చారు. ఆ ట్వీటేనండి అల్లు అర్జున్ని ఈ రకంగా నెటిజన్లు ఆడుకోవడానికి కారణమైనటువంటిది. అసలు ఆ ట్వీట్లో ఏం చెప్పారు? థ్యాంక్ యూ బాబాయ్, మీకు జీవితం అంతా రుణపడి ఉంటాను, మీ ప్రేమని నేను జీవితాంతం మర్చిపోలేను అన్నట్లుగా ట్వీట్ చేశారు. ఆ ఒక్క ట్వీట్ ఈరోజు అల్లు అర్జున్ నెటిజన్లు ఆడుకునేలా చేసిందనమాట. అసలు ఇంతకీ ఏంటయ్యా అంటే, కొంతమంది నెటిజన్లు ఏం కామెంట్ పెడుతున్నారంటే, అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు బాబాయ్ గారండి, మామయ్య అవుతారు, ముందు వావి వరుసలు తెలుసుకోండి అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఫ్యాన్స్ ఊరుకోరు. ఎప్పుడైతే కామెంట్లు పెడుతున్నారో తిరిగి వాళ్ళకి కౌంటర్ కామెంట్లు ఇస్తున్నారు ఫ్యాన్స్. చిన్నప్పటి నుంచి మన రామ్ చరణ్ గారు ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ గారితో పాటు కలిసి పెరిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని బాబాయ్ అని పిలుస్తున్నారు, అందులో తప్పేంటయ్యా అని కామెంట్లు అయితే వాళ్ళు ఇచ్చినటువంటి కామెంట్లకి రీకౌంటర్ ఇస్తూ అభిమానులు కూడా చెలరేగిపోతున్నారు. అదే సోమవారం రోజు బన్నీ పుట్టినరోజు వేడుకల్లోనే పుష్ప 2కి సంబంధించినటువంటి టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ కూడా సూపర్ హిట్ అయింది. రష్మిక హీరోయిన్గా నటిస్తున్నటువంటిది మన సుకుమార్ గారు దర్శకత్వం వహిస్తున్నారు అనమాట. ఈ పుష్ప 2 సినిమా ఈ నెల 15వ తారీఖు రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 15 కాదు, అండి, ఈ ఏడాది ఆగస్టు 15 రిలీజ్ అయితే జరుగుతుంది పుష్ప 2 సినిమా. అసలు కామెంట్లు ఎందుకు చేస్తున్నారంటే అసలు ఉద్దేశం అదనమాట. పవన్ కళ్యాణ్ గారు మీకు బాబాయ్ ఎవరండి, మామయ్య అవుతారు అన్నట్లుగా నెటిజన్లు అందరూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇదండి ఈరోజు సినిమా కబుర్లోని టాపిక్. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.